అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ 'వచ్చిన కోడలు నచ్చిందా'. మారుతున్న నేటి యువత దృక్పథాలకి, నాటి తరం పెద్దల మనస్తత్వాలకి నడుమ సంఘర్షణే ఈ కథలోని ఇతివృత్తం. ఇక కథలోకి వస్తే, హలో, ఏమండోయ్ శ్రీవారు, శుభవార్త. తన స్నేహితురాలు నీలతో న్యూయార్క్ నుండి ఓ రోజు ముందుగానే ఊళ్ళోకి వచ్చాడు మన కిరణ్. నేరుగా మన ఇంటికే వచ్చి చాలాసేపు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే అమ్మాయిని వాళ్ళ పిన్నమ్మ ఇంట డ్రాప్ చేస్తానని వెళ్ళాడు. నాకు అమ్మాయి నచ్చిందండి, మీరు చూస్తారుగా. ఎల్లుండి మళ్ళీ మన ఇంటికి వస్తుంది నీల. మిమ్మల్ని కలవాలని ఆదుర్దాగా ఉందట అమ్మాయికి. ఇకపోతే ఎటువంటి సందేహాలు లేకుండా వాళ్ళని దీవించేస్తే మన కిరణ్ ఓ ఇంటివాడవుతాడు అని డాలస్లో మెడికల్ కాన్ఫరెన్స్లో ఉన్న భర్త మురళీకి ఫోన్ చేసి చెప్పింది మాధవి. ఎదిగి ప్రయోజకుడైన కొడుకు తాను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసేందుకు వెంటబెట్టుకొని రావడం ఆనందంగా ఉంది మాధవికి. తప్పక కోడలిగా ఆమోదిస్తాము, ఆహ్వానిస్తాము అనుకుంటూ ఎప్పటికో కానీ నిద్రపోలేదామె. మరునాడు పొద్దుటే హైదరాబాద్లోని తన చెల్లెలికి ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు, అక్క, నీ పని సులువైపోయిందిగా. కొడుకు తనకి నచ్చిన అమ్మాయిని పరిచయం చేసి ఈమె మీ కోడలు అంటే మీరైనా సంతోషిస్తారుగా. వచ్చిన కోడలు నచ్చాల్సిందేగా అక్క. మీకక్కడ కట్న కానుకల పట్టింపు లేనేలేదు. ఇంతకీ అమ్మాయి అందంగా ఉందా అని అడిగింది మాధవిని చెల్లెమ్మ. శనివారం నాడు నీల పొద్దుటే వచ్చి సాయంత్రం వరకు కిరణ్ వాళ్ళింట గడిపింది. మాధవి మురళీలని తన మాటలతో ఇట్టే ఆకట్టుకుంది అమ్మాయి. అంకుల్, కిరణ్కి మీకు చాలా పోలికలున్నాయి అంటూ మురళి పక్కనే కూర్చొని తన కుటుంబ విషయాల నుండి చదువుల వరకు ఎన్నో కబుర్లు చెప్పింది. న్యూయార్క్లో కిరణ్తో పాటు కార్పొరేట్ లాయర్గా బిజీగా ఉన్నా కానీ సమయం తీసుకొని న్యూజెర్సీలోని మాధవి మురళీల వద్దకు తరచుగా రాకపోకలు సాగించింది నీల. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకుంటూ మాధవిని అత్తమ్మ అని సంబోధిస్తూ ఆమెకి దగ్గరైంది. చికాగోలో చదువుకుంటున్న తమ కూతురు నిషితోనూ నీల ఆప్యాయంగా మెలగడం కిరణ్ తల్లిదండ్రులకి ఆనందాన్నిచ్చింది. అలా కొంతకాలానికి మంచి రోజు చూసి నీల వాళ్ళ కుటుంబాన్ని తమ నివాసానికి ఆహ్వానించారు మురళీ దంపతులు. ఆ ఒకానొక మంచి రోజున మాధవి మురళీల కుమారుడు కిరణ్ ఇరు కుటుంబాల సమక్షంలో నీలకి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి వేలికి డైమండ్ ఉంగరం పెట్టాడు. కిరణ్ లాంటి అబ్బాయి అల్లుడు అవడాన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామని, అంతకన్నా ఎక్కువగా మాధవి మురళి వంటి అత్తమామలు దొరకడం నీల చేసుకున్న పుణ్యమని తమ సంతోషాన్ని వెలిపుచ్చారు నీల తల్లిదండ్రులు. కిరణ్ అంటే ఇష్టపడే అమ్మాయే కాదు, ఆమె కుటుంబం అంతా తమ కొడుకు పట్ల అభిమానంగా ఉన్నారని భావించారు మురళీ దంపతులు. ఇక జరగవలసిన కార్యక్రమం నిశ్చితార్థం. ఎక్కడ, ఎప్పుడు? దేవుని గుడిలోనా, కళ్యాణ మండపంలోనా, ఏ భోజనం? ఇలా ప్రశ్నలు, సందేహాలు, సంప్రదింపులు, సన్నాహాల నడుమ సందడి మొదలైంది. శుభకార్యానికి ముందు హైదరాబాద్లో నివసిస్తున్న అమ్మమ్మ తాతయ్యల దీవెనలతో పాటు ఏడికొండల వెంకన్న ఆశీస్సుల కోసం తిరుపతి ప్రయాణం పెట్టుకున్నారు మురళీ మాధవిల పరివారం. అది తెలుసుకున్న నీల తాను కూడా వారితో వెళతానని కోరడంతో ఇక కాబోయే కోడలితో ఇండియాకి పయనమయ్యారు కిరణ్ కుటుంబం. ఇండియాలో చుట్టాలతో పద్ధతిగా మెలిగింది నీల. అందరి మెప్పు పొందింది. కాకపోతే 4 రోజులు జబ్బు పడ్డంతో కిరణ్తో తాజ్మహల్ చూడాలన్న ఆ అమ్మాయి కోరిక తీరనే లేదు. తిరుపతిలో స్వామివారి దర్శనం బాగా జరిగింది. పెద్దల ఆశీస్సులు అందుకొని ఆనందంగా తిరుగు పయనమయ్యారు కిరణ్ కుటుంబం. ఆడపిల్లివారి ఊరి కోవెలలో నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయమైంది. కెంపులు చెక్కిన వజ్రాల హారం, ప్రత్యేకంగా నేయించిన చెంగావి పట్టుచీరతో పాటు కెంపుల గాజులు, జలతారు ఓణీలు
తయారు చేయించి నీలకి కానుకలుగా తెప్పించింది మాధవి. ఆ శుభముహూర్తానికి ఊరి శివారుల్లోని ఆలయ ప్రాంగణానికి బయలుదేరనున్నారు కిరణ్ కుటుంబం. ఉల్లిపొర రంగు టస్సూర్ సిల్క్ దుస్తుల్లో, నుదుట తిలకంతో, చెంపన దిష్టి చుక్కతో ఉదయించే సూర్యుడిలా వెలిగిపోతున్న కొడుకుని ఆశీర్వదించారు తల్లిదండ్రులు. నిత్యం వాళ్ళలా అందంగా ఆనందంగా చూడాలని మనసారా కోరుకుంది మాధవి. కట్న కానుకలు సర్దుకొని సపరివార సమేతంగా బయలుదేరుతుండగా నీల కిరణ్కి ఫోన్ చేసింది. కొద్ది క్షణాల్లోనే అటు నుండి ఆమె బిగ్గరగా అరుస్తూ కిరణ్తో గొడవ పడుతున్నట్టుగా అర్థమై అవాక్కయ్యారు మాధవి, మురళీలు. వాళ్ళని తోడుకొని వెళ్ళడానికి వచ్చిన ఆ అమ్మాయి తండ్రి నారాయణ గారు కిరణ్ నుండి ఫోన్ అందుకొని కూతురికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కిరణ్తోనే మాట్లాడతాను అని పట్టుబట్టి కిరణ్పై కక్షగా అరుస్తూ పోయింది నీల. అదురుతున్న గుండెల్ని అదుపు చేసుకొని అసలు సంగతి ఏమిటా అని వాకబు చేసింది మాధవి. తన పట్ల అలసత్వం చూపుతూ కిరణ్ విడిగా తన సొంత పరివారం వద్దే ఉన్నందుకు, వారితోనే గడుపుతున్నందుకు, తాను పంపినవి కాక తల్లి ఇచ్చిన దుస్తులు ధరించినందుకు ఆ అమ్మాయి పెద్ద ఎత్తున చేస్తున్న గొడవ అని తెలిసింది. అవగాహన లేని, పద్ధతి తెలియని నీల ధోరణి, కిరణ్ని నిష్కర్షగా తిట్టిపోస్తున్న వైనం మాధవిని కలవరపెట్టింది. ఆమెకిక దుఃఖం ఆగలేదు, ఆలోచన సాగలేదు. అదిరింపులు బెదిరింపులు ఎరగనివాడు సుకుమారంగా రాకుమారుడిలా ఎదిగిన తన కొడుకుపై నీల ప్రవర్తన ఎటువంటి ప్రభావం చూపుతుందో అన్న ఆందోళనలో ఉండిపోయింది ఆ తల్లి. ఇక తనపై కూడా ఫోన్లో బిగ్గరగా అరుస్తున్న కూతురితో, సరే ఇంక శాంతించు, మాధవి గారు చాలా బాధపడుతున్నారు, మేము ఇక బయలుదేరుతున్నాము అంటూనే మరో పక్క మాధవికి సర్ది చెప్పి బయలుదేరదీశారు నారాయణ గారు. నీల ధోరణిలో ఎంతటి జానతనం, ఎంతటి జ్వాలతనం అనుకుంటూ ఆగని కన్నీటితో కలలోలా నడుస్తుంది మాధవి. భార్య కన్నీళ్ళకి చలించిపోయాడు మురళి. జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు మనస్కరించక నిశ్చితార్థ తంతు నుంచి ఎడంగా గుడిలో దేవుని మండపం వద్ద ఉండిపోయాడు. తల్లి చెల్లి మాత్రం కిరణ్ కోసం వాణ్ణి అంటిపెట్టుకునే ఉన్నారు. నిశ్చితార్థం అంటూ జరిగిన కార్యక్రమం పెళ్లి కుమారుడి తండ్రి ప్రత్యక్షంగా అక్కడ లేకుండానే జరిగిపోయింది. ఏమైందో ఎలా జరిగిందో మాట మంతి లేకుండా తిరిగి విడిది చేరుకొని ఆపై ఊరు వెళ్ళిపోయారు కిరణ్ కుటుంబం. మానసికంగా తాను కృంగిపోయిన క్లిష్ట పరిస్థితి నుండి కొడుకుని కాపాడుకోవాలనే దిశగానే సాగింది మాధవి ఆలోచన. 2 నెలల వ్యవధి తరువాత మాలినితో మాట్లాడే ప్రయత్నాలు మొదలెట్టాడు కిరణ్. కలిసి మాట్లాడుకొని సమస్యను పరిష్కరిద్దామన్న ప్రతిపాదనని తోసిపుచ్చింది నీల. అసలు సమస్య తలెత్తిందే వరుడి తల్లి మాధవి వల్లనేనని కూడా నిందమోపింది ఆ అమ్మాయి. వినబోతే తనకంటే అందం అంతస్తు ఉన్న కోడలి కోసం మాధవి ఆరాటపడుతోందని తాను పసిగట్టానని, కేవలం కొడుకుని తృప్తిపరచడానికి తాను నచ్చినట్టు ఆమె నటిస్తుంది అంటూ అప్రస్తుతపు మాటలతో కాబోయే అత్తగారిని తూలనాడుతూ ఊహించని నైజం కనబరిచింది నీల. కిరణ్ని తల్లి నుండి కుటుంబం నుండి వేరు చేయడమే ఆ అమ్మాయి ధ్యేయమని అర్థమైపోయింది మాధవికి. కొడుకుతో తనకున్న అనుబంధంపై నమ్మకం ఉంచి దేవునిపై భారం వేసింది ఆమె. మరో 2 నెలలు గడిచాక కుటుంబాల మధ్య పరిస్థితులు చక్కబడకుండానే అనుకున్న సమయానికల్లా వివాహం జరగాల్సిందే అని నిశ్చయం చేసింది నీల. మరో అడుగు ముందుకే వేసి, మీ అమ్మ కానీ, నిశ్చితార్థానికి దూరంగా ఉండిపోయిన మీ నాన్న కానీ మన వివాహానికి రాకూడదు, వస్తే ఊరుకునేది లేదు అంటూ కిరణ్తో నిర్ముఖమాటంగా చెబుతూ ప్రతిజ్ఞలు కూడా చేసింది. ఇంతటి వెరపులేని తెగింపు, ఓర్వలేని తనం ఎందుకో తెలియక విలవిలలాడిపోయింది మాధవి. అయినా కానీ కిరణ్ సుఖ సంతోషాలు ముఖ్యమనుకొని నీల మనసు మార్చే ప్రయత్నం చేయాలనుకుంది. తన పట్ల ఆమెకున్న అయిష్టతని, అనుమానాన్ని కూడా తొలగించవచ్చు అని ఆశపడి నీల పుట్టినరోజు నాడు
ఆమెని తాను స్వయంగా వచ్చి కలుస్తానని కిరణ్ ద్వారా తెలియజేస్తే ఆ అమ్మాయి ససేమిరా అంది. కాక కొత్తగా కొన్ని షరతులు విధించింది. విని అవాక్కయ్యారు కిరణ్ పరివారం. పెళ్ళయ్యాక తనకి అత్తింటి వారి ఉనికే వద్దు కనుక తల్లిదండ్రుల నుండి కిరణ్ దూరంగా ఉండాలని, లేదేని పెళ్లి సంగతి మర్చిపోమ్మని కిరణ్కి చెప్పిందట. ఇక వేరే దారి తోచక నీల తల్లిదండ్రులతో మాట్లాడాలని మాధవి అడిగినప్పుడు, అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది, నా పేరెంట్స్ ప్రమేయమే లేదు అని జవాబిచ్చింది నీల. 25 పిల్లలే తన ప్రపంచంగా ప్రశాంతంగా సాగిన జీవితం ఒక్కసారిగా ముక్కలైనట్టుగా ఉంది మాధవి పరిస్థితి. జీవితకాలం పాటు ఆటుపోట్లకు తట్టుకొని ఏర్పరచుకున్న జీవన సౌధాన్ని ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఆనందాలు హరించి కూల్చేయగలరన్నమాట అనుకుంటూ కన్నీరు మున్నీరైంది ఆమె. ఇంట నెలకొన్న పరిస్థితి గురించి మురళి ద్వారా తెలుసుకున్న అతని దూరపు బంధువు శాలిని చాలా నొచ్చుకుంది. డిట్రాయిట్ నుండి వెంటనే బయలుదేరి న్యూజెర్సీ చేరింది. సైకియాట్రిస్ట్గా ప్రాక్టీస్ చేసి రిటైర్ అయిన శాలిని అంటే మాధవికి ఎంతో గౌరవం. శాలిని యొక్క రాకతో మాధవి ఒకంత తేరుకుంది. శక్తి కూడా తీసుకొని మామూలుగా మెలగసాగింది. నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు కారణం చెబుతూ మాధవి నుండి నీలా కిరణ్ల ఎంగేజ్మెంట్ ముందు తర్వాత జరిగిన కథనాన్ని రాబట్టింది శాలిని. కాసేపు ఆలోచించి నోరు విప్పింది. నేటి తరం యువత కొందరిలో విద్య విజ్ఞానాలతో పాటు ఓ తెగింపు, ఓ ధిక్కార ధోరణి వల్ల ఇలాంటి సమస్యలు రాగలవు. వివాహ బంధంతో ఏర్పడే సున్నితమైన బాంధవ్యాలన్నా బాధ్యతలన్నా ఆ కొందరిలో అయిష్టత అసహనమే కనపడుతుంది అని శాలిని కూడా వాపోయింది. ఓ రకంగా ప్రేమించిన వ్యక్తిపై పూర్తి ఆధిపత్యం కోసం కొందరు స్త్రీలు నీలలా ప్రవర్తిస్తారని, అటువంటి వారు ఎవ్వరినీ లెక్క చేయరని కూడా అంది శాలిని. కాలం నత్తనడకలు నడుస్తూ మరో నెల గడిచింది. కిరణ్ ఓ శనివారం పొద్దునే ఫోన్ చేసి, ఐఎమ్ కమింగ్, 10 నిమిషాల దూరంలోనే ఉన్నాను మమ్మీ, మీ ఇద్దరితో మాట్లాడాలి అన్నాడు. వాడికి ఇష్టమైన ఎగ్ కర్రీ పూరి చేయడంలో ఉండిపోయింది మాధవి. వస్తూనే తల్లిదండ్రుల్ని సోఫాలో కూర్చోబెట్టి ఎదురుగా కార్పెట్ మీద చతికిలబడ్డాడు కిరణ్. వారి వంక చూస్తూ, ఎంతగానో ఆలోచించి నేను నీలతో బ్రేకప్కి డిసైడ్ అయ్యాను. ఆమె నడవడి ఆలోచన సమంజసంగా లేదు అనిపిస్తుంది. నాకు నచ్చలేదు మమ్మీ, ఎవరికీ మంచిది కాదు, అందరూ బాధపడటం బాగలేదు అంటూ పైకి లేచి, సో అది సంగతి, నేను కూడా జాబ్లో బిజీగా ఉండబోతున్నాను, మీరు ఇక ఏమీ దిగులు పడవద్దు, ఐఎమ్ హంగ్రీ మామ్, ఫుడ్ ప్లీజ్ అంటూ కిచెన్లోకి దారి తీశాడు కిరణ్. అదండి వచ్చిన కోడలు నచ్చిందా అన్న కథనం. ఇది రాసి కొన్నాళ్ళయింది. ఇది కొంత ఆలోచన రేకెత్తించే అంశంలా అనిపించి ఈరోజు మీకు వినిపిస్తున్నాను. మీకు నచ్చిందని తలుస్తాను. ఉంటాను. నేను మా భారతి.